ఈ మిలిటరీ ఆఫీసర్స్ అందరు కలిపి కట్టిన చర్చి అండి ఇది ముంబైలో మనకి కనపడుతుంది. దేవునికి మహిమ. పురాతనమైన చర్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించునుగా. యెహోవా మందిరంలో నివసించుట ధన్యత, భాగ్యము. 84వ కీర్తనలో ప్రతి సైనికుడు, దేశాన్ని నడిపించే ప్రతి యోధుడు, నాయకుడు సృష్టికర్త చేతులకు రావాలి. సృష్టికర్త చేతుల కింద ఉంటే ఆ జీవితమే ధన్యకరమైంది. అది వర్ధిల్లే జీవితం, అది సంతోషించే జీవితం, ఆశీర్వదించబడే జీవితం అని 84 కీర్తనలో కోరహ కుమార్ చెప్పినట్లుగా ఈ మందిరం ముందు నివసించే వారు అందరూ ధన్యులు. వారు నిన్ను నిత్యము స్తుతించెదరు. ఆ స్తుతియాగమే దేశాన్ని బాగు చేస్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు దేవుని మందిరాన్ని దూరం కాకండి. యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి వచ్చే వాక్యాలతో ఎడిట్ అయిపోయి దేవుని కాపరి లేకుండా సినిమా హాల్ లాగా కట్టుకున్న క్రైస్తవ హాళ్ళు తెరలు మాత్రమే ఉంటాయి. సేవకుడు ఉండడు. అలాంటి హాల్లో ఉండక మందిరంలో గడపండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉద్ధరించునుగాక. దేవుని నామం మహిమపరచబడునుగాక. అతి త్వరలో విలువైన దేవుని మందిరాన్ని మండపేటలో కూడా మనం చూడబోతున్నాం. ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.